హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం కిష్మత్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉండే ఈ కాలం యువతను వారు జాబ్ కోసం పడే పాటలను బేస్ చేసుకొని ఈ చిత్రం చిత్రీకరించారు. ఈ మూవీ నటీనటులు వచ్చేసి విశ్వదేవ్, అభినవ్, రియా సుమన్, అజయ్ ఘోష్, నరేష్, అవసరాల శ్రీనివాస్ తదితర నటీనటులు నటించారు. కిస్మత్ కథ వచ్చేసి నరేష్, అభినవ్, విశ్వదేవ్ అనే ముగ్గురు యువకులు బీటెక్ చదివి ఒకే ఊర్లో నివసిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు పెడుతున్న టార్చర్ పడలేక హైదరాబాద్కు వచ్చి జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇదే సమయంలో నరేష్ రియా అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అది కాస్త లవ్గా మారుతుంది. రాజకీయ నాయకుడైన అజయ్ ఘోష్ దగ్గర పనిచేసే వంశీతో పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం అయిన తర్వాత పొలిటికల్ క్యాంపెయిన్లో భాగంగా ర్యాలీలకు వెళ్ళటం వల్ల డబ్బులు వస్తాయని వంశీ నరేష్తో చెప్తాడు. అప్పుడు పొలిటికల్ క్యాంపెయిన్ చేయటం వల్ల కొంత డబ్బు సంపాదిస్తారు. అయితే ఇదే సమయంలో అతనికి మరో వ్యక్తి పరిచయం అయ్యి బ్యాక్డోర్లో ఉద్యోగం వచ్చేలా చేస్తానని చెప్తాడు. దీనికోసం 10 లక్షలు మనీ పే చేయాలని చెప్తాడు. దీంతో ఆ డబ్బు కోసం ముగ్గురు స్నేహితులు దొంగతనాల ప్రయత్నంలో ఉంటారు. ఇదే సమయంలో అనుకోని రీతిలో వారికి 2 కోట్ల డబ్బులు దొరుకుతుంది. ఆ డబ్బును తీసుకొని అజయ్ ఘోష్ దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అసలు ఆ డబ్బు తీసుకుని అజయ్ ఘోష్ దగ్గరికి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది, ఆ డబ్బు ఎవరిది, అలానే 10 lakhs పే చేసి జాబ్ తెచ్చుకున్నారా, అలానే 2 కోట్ల వల్ల వీరు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాలి. కిస్మత్ మూవీ ఎలా ఉంది అంటే, ఈ మూవీ ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక పల్లెటూరులో జరుగుతుంది. చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చి వారు లైఫ్ స్టైలు అలానే వారి జీవితంలో వచ్చే మార్పులను ఇంట్రెస్టింగ్గా చూపించాడు డైరెక్టర్. అలానే వారు జాబ్ కోసం చేసే ప్రయత్నాలు, దానివల్ల వచ్చే ఆగచాట్లు బేస్ చేసుకొని ఫస్ట్ హాఫ్ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా ఇంటర్వెల్ టైంకి మనీ దొరికే సమయంలో ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసి వారికి దొరికిన డబ్బు వల్ల వారికి వచ్చే కష్టాలు, డబ్బు కోసం వెతకటము, ఇలా అన్ని సన్నివేశాలు టామ్ అండ్ జెర్రీ ఫైట్లా అనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఈ సినిమా బీటెక్ బేస్ చేసుకొని బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉండే యువకులు వారి జాబ్ కోసం పడే ఇబ్బందులను మరియు వారు బతుకుదెరువు కోసం చేసే చిన్న చిన్న వర్కుల గురించి చాలా బాగా చూపించారు. అలానే ప్రస్తుతం బీటెక్ పూర్తి చేసి బయటకు వచ్చే విద్యార్థుల సంఖ్య, అలానే కొత్తగా పుట్టుకొస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలపై ఒక సుదీర్ఘ చర్చ ఉంటుంది. ఈ మూవీలో అన్ని సీరియస్ కథనాలు కూడా చాలా ఫన్నీగా చేసి చూపించారు. ఫైనల్గా క్లైమాక్స్ చాలా బాగా ముగించడం విశేషము. ప్లస్ పాయింట్స్ వచ్చేసి నటీనటుల యాక్టింగ్ మరియు బ్యాక్ టు బ్యాక్ కామెడీ టైమింగ్, స్టోరీ లైను. మైనస్ పాయింట్స్ అక్కడక్కడ వచ్చేసి ల్యాగ్ సన్నివేశాలు, 2 పాటలు. థ్యాంక్ యూ, మీ నషరుద్దీన్.